2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. కంపారిజన్ పిల్లల విషయానికి వచ్చేసరికి చాలామంది బుల్లియింగ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎత్తుగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు. ఇలాంటి కంపారిజన్స్ తెలియకుండానే అటు పేరెంట్స్ సైడ్ నుంచి కొన్నిసార్లు స్కూల్లో ఉన్న పిల్లల నుంచి మనకు వస్తూ ఉంటుంది. తెలియకుండానే సైకలాజికల్గా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. బట్ ఆ సిచ్యుయేషన్లో మనం నవ్వుకుంటా అన్న చిన్న పదమే పిల్లల్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వీడియో చూసే ముందు ప్రతి తల్లి తండ్రి వీడియోని పూర్తిగా చూడండి. అండ్ దాంతోపాటు ప్రతి తల్లి తండ్రికి వీడియో షేర్ అయ్యేలా వీడియోని షేర్ చేయండి. సో మనతో పాటు సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బుల్లింగ్ చాలా పెద్ద టాపిక్ ఇది. మనం రీసెంట్గా కేరళ ఐ థింక్ బాబు చాలా లావుగా ఉన్నాడనో సంథింగ్ ఏదో వెకిలి చేస్తే అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వార్త మనం రీసెంట్గా విన్నాము. ఇలాంటి న్యూస్లు బయటికి రానివి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఇంట్లో పేరెంట్సే నవ్వుతూ అంటూ ఉంటారు, నీ కలర్కి ఇదే ఎక్కువ, నీకు ఇదే మ్యాచ్ అవుతుంది. ఇలాంటివి మనం కామన్గా వింటూ ఉంటాం. బుల్లింగ్ ఏ రకంగా కానివ్వండి పిల్లల్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా పిల్లల్ని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. చాలా ఈజీగా కొన్ని మాటలు అనేస్తూ ఉంటాం. పిల్లలు ఏదైనా వాళ్ళకి నచ్చిన కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నువ్వు నల్లగా ఉన్నావు కదా, నీకు ఈ కలర్ సూట్ అవ్వదు. నువ్వు లావుగా ఉన్నావు కదా, నీకు ఈ టైప్ డ్రెస్సెస్ అసలు సూట్ అవ్వవు, నువ్వు అసలు ట్రై చేయకు. ఇవి చాలా ఈజీగా అనేస్తారు, కానీ సున్నితమైన పిల్లల మనసు మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇలాంటి వర్డ్స్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారు అన్నప్పుడు పిల్లలు చాలా డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు కోల్పోయేది సెల్ఫ్ ఎస్టీమ్. అసలు మనం మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలా డెవలప్ చేసుకుంటాము? మనం చేసే పనిని బట్టి, మన బిహేవియర్ని బట్టి, మన మాటని బట్టి అవతల వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మన మీద మనకి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. మన వర్త్ ఏంటో అలా తెలుస్తుంది. సర్టైన్ ఏజ్ వచ్చాక కొంచెం వాటిని ఫిల్టర్ చేయడం నేర్చుకుంటాం మనం. అంటే అవతల వాళ్ళు చెప్పే నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి మనం కాకపోతే, సరే వాడికి కిట్టగా చెప్పాడు ఈ విషయం నా గురించి, నిజానికి అది నేను కాదు కదా అనే అవగాహన మనకు వస్తుంది. అప్పుడు మనం దాన్ని పట్టించుకోం, అవాయిడ్ చేస్తూ ఉంటాం అలాంటి మాటలు. కానీ పిల్లలు మనం ఏదైతే చెప్తామో అవతల వాళ్ళు వాళ్ళ గురించి ఏవైతే చెప్తారో అవి నిజం అనుకునే భావిస్తారు వాళ్ళు. దీన్నే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అంటాం. అదే నిజం అనుకుని నేను ఇదేనేమో అనుకుంటూ ఉంటారు. ఇంటర్నలైజేషన్, అంతర్గత వేదన. అవతల వాళ్ళు చెప్పేది సొసైటీ వాళ్ళకి ఏదైతే చెప్తుందో అది నిజమేనేమో అని అనుకొని అది కంటిన్యూ చేయడం. నేను నిజానికి ఇలాగే ఉంటానేమో, నన్ను ఎవరు ఇష్టపడరేమో, నాకు ఇది సెట్ కాదేమో, నాకు నిజంగానే ఇది సూట్ కాదేమో అని అవి నిజమని నమ్ముతారు వాళ్ళు. దానివల్ల వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ కూడా బయటకు తీయలేని పరిస్థితికి, లో కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి నేను ఇలాగే ఉంటానేమో, మిర్రర్లో వాళ్ళని వాళ్ళు చూసుకున్నా కూడా నేను ఇంతే అని అనుకోవడము, కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇది ఏమవుతుంది అంటే ఈటింగ్ డిజార్డర్స్కి దారి తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. స్ట్రెస్కి గురైనప్పుడు అవతల వాళ్ళు మనల గురించి నెగిటివ్గా చెప్తున్నప్పుడు, ఎప్పుడైతే ఇలాగా నువ్వు లావుగా ఉన్నావు, ఇంతకంటే తినకు, తిండి తగ్గించు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్సే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలు డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళి అయితే ఎక్కువ తినేస్తారు, లేదు అంటే ఫుడ్ తినడమే మానేస్తారు. ఈటింగ్ డిజార్డర్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి ఇవి. సో పేరెంట్స్ ఏవైతే వర్డ్స్ యూజ్ చేస్తున్నారో అవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని మాట్లాడాలి. వన్స్ వాళ్ళకి ఏదైనా ఈటింగ్ డిజార్డర్ వచ్చింది అంటే, పొరపాటున తినడం మానేశారు కంప్లీట్గా అంటే కనుక వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా అందదు. ఎక్కువ తినేయడం వల్ల కూడా డేంజరే. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి అందట్లేదో ఫస్ట్ పిల్లల యొక్క ఫిజియోలాజికల్ గ్రోత్ ఆగిపోతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎక్కువ తినేయడం వల్ల ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అది కూడా హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ అవసరం. అంతేకాకుండా స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి కూడా ఈ బుల్లింగ్ అనేది చూస్తూ ఉంటాం. నువ్వు లావుగా ఉన్నావు కదా, నువ్వు కొంచెం వెనక్కుండు,
నువ్వు హైట్ ఉన్నావు నువ్వు కదా. హైట్ ఉన్నావు కదా, నువ్వు లాస్ట్లోనే ఉండాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అసలైన టాలెంట్ని ముందుకు తీసుకురాకుండా ఆపేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ఆపేస్తూ ఉంటారు పిల్లలు. ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి ఇటువంటి జడ్జిమెంట్ని తీసుకుంటామో, ఎందుకంటే వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు. మనం ఏం చెప్తే అవును నిజమేనేమో, నేను ఇలాగే ఉంటానేమో. ఇది సమ్ టైమ్స్ మన యొక్క కల్చర్ని, రూట్స్ని కూడా తక్కువ చేసి చూసే అవకాశం కూడా పిల్లల్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఇలా నల్లగా ఉండడం వల్ల నాకు అవకాశం రాదేమో, నేను ఇలా లావుగా ఉండడం వల్ల ఈ ప్రొఫెషన్కి నేను అన్ఫిట్ ఏమో, ఇలా ఉంటే నన్ను ఎవరు ఇష్టపడరేమో అనే థాట్స్ కూడా పిల్లలు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పెద్ద అయ్యాక రిలేషన్షిప్లో కూడా ఇష్యూస్ వస్తాయి. నిజంగా మన లైఫ్ పార్ట్నర్ మనల్ని ప్రేమిస్తున్నారు అంటే నిజంగానే నన్నుగా ఇష్టపడి ప్రేమిస్తున్నాడా లేదు అంటే నా మీద జాలి చూపిస్తున్నాడా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంటే. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఏది డెవలప్ చేస్తే అదే వాళ్ళు పెద్ద అయ్యాక బయటికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం పిల్లలకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, నీ లుక్స్ మ్యాటర్ కాదు, నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ అండ్ నీ డిసిప్లిన్ అండ్ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇవి ఇంపార్టెంట్. నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. నీ లుక్స్ మ్యాటర్ కాదు. మనం ఎలా ఉన్నాము అనే దానికంటే కూడా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, పక్క వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు, ఇవి ఇంపార్టెంట్ అన్న విషయం బయట వాళ్ళు ఎవరో చెప్పే కంటే కూడా ముందు ఫస్ట్ పేరెంట్స్ అనడం స్టార్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక ఎలా తయారవుతారు అంటే, వీళ్ళల్లో కంప్లీట్గా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఫ్రెండ్స్ నీకు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది, నువ్వు ఇది వాడు చూడు అంటే ఇంకా దానికోసం తపన పడిపోయి ఇంకా నేను ఏం చేస్తే నార్మల్ అవుతాను, ఏం చేస్తే తెల్లగా అవుతాను అనే వాటివి ఎవరు ఏది సజెస్ట్ చేస్తుంటే అది వాడేస్తూ ఉంటారు. అసలు ఒరిజినాలిటీని వదిలేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారు. లేదు అంటే అవతల వాళ్ళు వీళ్ళకంటే కొంచెం బెటర్గా ఎవరైనా, కొంచెం ఫెయిర్గా ఎవరైనా కనబడితే వాళ్ళని చూసి జలస్ ఫీల్ అవడం అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళు ఇంకా ఎంత మంచి చేసినా కూడా వాళ్ళని నెగిటివ్గానే చూస్తూ ఉంటారు అన్నమాట. ఒకటి బిహేవియర్ మారే అవకాశం ఉంటుంది, వాళ్ళని వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఉంటారు. సో ఇలాంటి పిల్లలకి చైల్డ్హుడ్ ట్రామాస్ ఏమైనా ఉంటే అది అతి త్వరలోనే సరైన టైంలో సరైన ఇంటర్వెన్షన్ ఇప్పించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే చైల్డ్హుడ్ ట్రామాస్ ఇలాగే ఉండిపోతే కనుక పెద్ద అయ్యాక కోలుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయి రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఓకే. సో మీరు అన్నట్టుగానే ట్రామాస్ అంటే ఇందులో ఎక్కువగా కనిపించేది ఒకటి జలస్ ఫీల్ అవ్వడం, లో కాన్ఫిడెన్స్ అయిపోతూ ఉండడం, లేదంటే వాళ్ళని కోల్పోయి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా తయారవ్వాలనుకోవడం, ఇవి ఎక్కువగా పిల్లల్లో ఉంటాయని మనం అనుకోవచ్చు. ఉంటాయి. అండ్ సోషల్ యాంగ్జైటీ కూడా ఉంటుంది వీళ్ళల్లో. అది ఎలా అంటే, నేను ఇలా ఉంటాను కాబట్టి నేను ఏమీ పర్ఫామ్ చేయలేను అని చెప్పేసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం మానేస్తారు, వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. స్కూల్ యాన్యువల్ డేస్ ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు నేను ఏం చేసినా జడ్జ్ చేస్తారు, నేను ఇది బాగోనేమో, నేను చేయలేనేమో, నేను స్క్రీన్ మీద బాగోనేమో అనే ఒపీనియన్ తోటి వాళ్ళు వెనక్కి ఉండిపోతూ ఉంటారు. కాన్ఫిడెంట్గా ముందుకు రాలేరు దేనికి కూడా. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. అండ్ కొన్ని స్కూల్స్లో టీచర్స్ కూడా బుల్లింగ్ చేస్తూ ఉంటారు. వీడు ఏం కొంతమంది ఇంట్రోవర్ట్ కిడ్స్ ఉంటారు కదా, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు పిల్లలు, కమ్యూనికేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. అలాంటి పిల్లలతోటి వీడు ఏం చేసినా ఏమీ మాట్లాడడు కదా, సో మనం వీడిని ఏమైనా మాట్లాడచ్చు, ఇంకా ఎగతాళి చేస్తుంటారు. అరే వీడు ఏం మాట్లాడాడురా, మునిలా ఉంటాడు, ఏం మాట్లాడాడు, అసలు వీడికి మాట్లాడడమే రాదు, సో వీడిని ఏమైనా అనొచ్చు అని తోటి పిల్లలు కూడా బుల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా చైల్డ్హుడ్ ట్రామాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాగ్స్ ఒకటి క్రియేట్ చేస్తారు వాళ్ళకి, వాళ్ళ ఒరిజినల్ పేర్లు మానేసి వాళ్ళకంటూ సైలెంట్ కిల్లర్ అని ఇట్లాంటి ట్యాగ్స్ అన్ని ఇచ్చేసి తెలియకుండానే ప్రతి 10 మంది కూడా అలా పిలిచే విధంగా ప్రవోక్ చేసే విధానం కనిపిస్తూ ఉంటుంది. దద్దమ్మ, వీడేం మాట్లాడు. అండ్ ఎవరైనా కొంచెం నల్లగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా వాళ్ళ ఒపీనియన్ ఇది అని చెప్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అరే వీడే ఇలా ఉన్నాడు, వీడు మనకు చెప్తున్నాడు రా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అవతల వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళకు కూడా రైట్ ఉంది అది చెప్పే
రైట్ ఉంది అని చెప్పేసి ఎవరో ఆలోచించరు. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ క్రిటిసిజం అనేది పిల్లలు చిన్న వయసులోనే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళ డెవలప్మెంట్ అండ్ థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా నెగిటివ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది పేరెంట్స్ ఎలా గమనించాలి అంటారు మేడం? అంటే అబ్జర్వ్ చేయాలి కదా, కొంత తెలియదు వెంటనే. పిల్లలు ఈ మాట అంటే హర్ట్ అవుతున్నారు, లేదు అంటే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి వెనక్కి తగ్గుతున్నారు అన్నది ఎలా పేరెంట్స్ ఫస్ట్ గమనించాలి అంటారు ఇళ్ళల్లో? ఈ సిమ్టమ్స్ మనం ఎక్కువగా టీనేజ్కి వచ్చిన తర్వాత చూస్తాం. అప్ టు 10 years పిల్లలు అల్లరల్లరిగా ఉంటూ పెద్దగా పట్టించుకోకపోతూ ఉంటారు. పేరెంట్స్ అలాగే ట్రీట్ చేస్తారు, పిల్లలు అలాగే ఉంటారు. వన్స్ టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కామ్ అయిపోతారు సడన్గా. అలా కామ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళలో వచ్చే ఫిజియోలాజికల్ చేంజెస్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో వచ్చే చేంజెస్ కూడా అయి ఉండొచ్చు. అలాంటప్పుడు సెలెక్టివ్ మ్యూటిజం అనే డిజార్డర్కి పిల్లలు గురవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి బాడీ షేమింగ్ కానీ బుల్లింగ్ కానీ ఏదో ఒకటి జరిగింది అని పేరెంట్స్ గమనించాలి. అసలు ఏం జరుగుతోంది స్కూల్లో అనేది. స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర, పేరెంట్స్ లేదంటే రిలేటివ్స్, కజిన్స్ సరదాగా అనుకున్న మాటలే ఈ సెలెక్టివ్ మ్యూటిజంకి దారితీస్తాయి. ఎందుకు అంటే పిల్లలు ఏంటి మమ్మీ సెలెక్టివ్ మ్యూటిజం అంటే? సడన్గా పిల్లలు మాట్లాడకుండా ఆగిపోతారు. ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏదైనా నెగిటివ్గా మనం ఫేస్ చేసాము అనుకోండి, పర్టికులర్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్కూల్లో సార్ ఉన్నారు, ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి మనం ఏం చెప్తున్నా కూడా ఎగనెస్ట్గా మాట్లాడి వీడికి ఏం తెలియదురా అని మాట్లాడారు అనుకోండి. అప్పుడు ఏమని ఫ్రేమ్ చేసుకుంటాడు, ఇంకొకసారి తనకు తెలుసున్న ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా చెప్పడానికి అవును, అరే నేను ఏం చెప్పినా ఏదో ఒకటి అంటారు వీళ్ళు, సో అందుకని నేను కామ్గా ఉండడమే బెటర్ అని వాళ్ళే మ్యూట్ అయిపోతూ ఉంటారు. దాన్నే సెలెక్టివ్ మ్యూటిజం అంటాం. ఇది పర్టికులర్ పర్సన్కి భయపడడం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా ఇళ్లల్లో ఫాదర్కి భయపడుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోకుండా ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి చెప్తారు, మాట్లాడితే నన్ను తిడుతూ ఉంటారు అనే ఉద్దేశంతో కూడా పిల్లలు కామ్ అయిపోతూ ఉంటారు. అలా మెల్లగా ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడే ఆగిపోతాయి. అక్కడే మనం ఈ ఒపీనియన్ని బయట పెట్టలేకపోవడం అనే ఇష్యూని కూడా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో ఎవరైనా సరే పేరెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు సడన్గా మాట్లాడడం మానేసిన, మనం ఒపీనియన్ అడగకపోయినా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసే పిల్లలు సడన్గా విషయాలకు సంబంధించిన ఒపీనియన్ని షేర్ చేయడం మానేసిన, ఎలోన్గా ఉంటున్నారు అనిపించిన, ఏదైనా ఒక విషయానికి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు ఫ్రీగా సమాధానం చెప్పలేకపోతున్నారని మీరు అబ్జర్వ్ చేసిన పిల్లల్ని ఒకసారి కౌన్సిలింగ్కి తీసుకురావడం అనేది చాలా మంచిది. ఫస్ట్ పేరెంట్స్గా మీరు దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. తెలియకుండానే అదొక డిజార్డర్గా మారే అవకాశం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. మీకు కనుక ప్రసన్న గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, పిల్లలతో ఒకసారి ఇంటరాక్ట్ చేయించాలనుకుంటూ ఉన్నాము, లేదంటే మేము మా పిల్లలు ఇది గమనించాము, ఎలా ఓవర్కమ్ చేయాలో మాకు తెలియట్లేదు అనుకున్నా డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.